ఆమెను అంతా ఫైర్ బ్రాండ్ అంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీని ఎవరైనా విమర్శిస్తే చీల్చి చెండాడతారు. ఎమ్మెల్సీ పదవికి ఆ జిల్లా నుంచి పదుల సంఖ్యలో నేతలు పోటీపడిన అధినేత చంద్రబాబు మాత్రం మరోసారి ఆమెకే అవకాశం కల్పించారు. ఇంతకీ ఎవరామె? వివరాలు ఈ కథనంలో చూద్దాం. సెమంతకమణి అనంతపురం జిల్లా టీడీపీలో ప్రత్యేక ఒరవడి కలిగిన నేత. ఎమ్మెల్సీ పీఠం కోసం జిల్లా నుంచి పదుల సంఖ్యలో నేతలు కాచుకొనున్నా ఆమెకే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి అవకాశం కల్పించారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న సెమంతకమణి అటు మండలిలోనూ ఇటు వెలుపల ప్రజా సమస్యలపై గళమెత్తడంలో దిట్టగా చెబుతారు. ఆమె ప్రసంగాలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. ఉపన్యాసాల మధ్యలో చలోక్తులు, పిట్టకథలు చెప్పి అందరినీ ఆకట్టుకుంటుంటారు. సెమంతకమణికి ఎమ్మెల్సీ పదవి మళ్లీ ఇవ్వడం పట్ల అనంతపురం జిల్లాలో ఒకరిద్దరు నేతలు భిన్నంగా స్పందించారు. అయినప్పటికీ మరోసారి ఆమెనే ఆ పీఠం వరించడం చర్చనీయాంశంగా మారింది. తర్వాత చెప్పొచ్చేదేమంటే, టీడీపీ అధిష్టానం వద్ద సెమంతకమణి తన పట్టు నిలుపుకున్నారు. ఆమె రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె రాజకీయ అరంగేట్రం చేశారు. అనంతరం టీడీపీలో చేరిన తన ముద్రని కాపాడుకుంటున్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీ పక్షాన సింగనమల అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి గెలిచారు. నాటి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. 1999లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా సేవలందించారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సింగనమల నుంచి సెమంతకమణి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2013లో ఎమ్మెల్సీగా తొలిసారి ఆమెకు టీడీపీ అధినేత అవకాశం కల్పించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి ఆమెను ఎంపిక చేశారు. ఎమ్మెల్సీగా సెమంతకమణి పేరు ఖరారు కావడంతో సింగనమల నియోజకవర్గ రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా విప్గా పనిచేస్తున్న యామిని బాల సెమంతకమణి కుమార్తె. గతంలో టీచర్గా పనిచేసిన యామిని బాల టీడీపీ టికెట్ పొంది విజయం సాధించారు. మరోవైపు సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. సెమంతకమణికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ యామిని బాలకే ఇస్తారన్న వాదనలు వినిపించాయి. తాజాగా సెమంతకమణికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇప్పుడు అసెంబ్లీ టికెట్ కొత్త వారికి ఇస్తారా అన్న ప్రశ్న అందరిలో తలెత్తింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో. ఇదండి ఇవాల్టి ఇన్సైట్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి.